గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. ఏంటనంటే, మరియు లోపటను వెలుపటను రాత కలిగి, అమ్మా, లోపటను వెలుపటను రాత కలిగి అంటే రాయించబడింది, రాయబడింది. ఈ రాయబడిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనం మందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. ఎవరి చేతిలో చూచాడు? అక్కడ ఎవరున్నారు, ఎవరు చెప్తున్నారో మాటలు అందరూ చెప్పాలి. యోహాను ఉన్నాడు. యోహాను పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ పరలోక రాజ్యం ఒక దర్శనంలో ఒక గ్రంథమును చూచాడు. ఆ గ్రంథము గట్టిగా ఒక ముద్ర వేసి ఉన్నది. ఆ వేసి ఉన్న గ్రంథమును సింహాసనాసీనుడైన వాని కుడి చేత చూచాడు. ఏ చేతిలో అండి? అమ్మ వింటున్నారా? కుడి చేత చూశాడు. అది ఇదే గ్రంథమని, ఇదేనా అని అంటారు మీరు. అమ్మా, మీరు ఎక్కడైనా ఆన్లైన్లో కొట్టి చూడండి, 7 ముద్రలు అనేది కేవలము ఈ కాలపు ఏలియాకి ఇచ్చింది మాత్రమే కనబడుతుంది మీరు. హల్లెలూయా. ఇందులో చాలా విషయాలు దాగున్నాయి. ఆయన పుట్టుక ఇందులో ఉన్నది. గొర్రెల కాపర్లకి ఎందుకు కనబడాలనేది ఇందులో ఉన్నది. మరియా యోసేపును ప్రదానం చేయబడినప్పుడు యోసేపుకు వివాహమైందన్న సంగతి కూడా ఇందులోనే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. తర్వాత మొదటి ప్రపంచం ఇందులోనే ఉన్నది, రెండవ ప్రపంచం ఇందులోనే ఉన్నది, జరగబోతున్న 3వ ప్రపంచ యుద్ధం గురించి కూడా ఇందులోనే ఉన్నది, తర్వాత 1000 ఏండ్ల పాలన గురించి ఇందులో ఉన్నది. 7 ముద్ర తెరవబడిన తర్వాత, 7 ముద్రలు అయిపోయిన తర్వాత మనకు జరగబో సంగతులు కూడా ఇందులోనే ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఎందుకు ముందు దేవుడు ఇవ్వలేదు సంఘానికి అనంటే, ఈ గ్రంథమును బైబిల్లో కొంతమంది వ్యక్తులు చూచారో లేదా? వారితో ఏమన్నాడంటే, షట్ అప్ యువర్ మౌత్, నోరు మూసేయ్, వాటి గురించి ఏమీ రాయవద్దు, వాటి గురించి ఎక్కడా మాట్లాడవద్దని బైబిల్లో రాయబడి ఉంది. పౌలు దాని గురించి చెప్పాలనుకున్నాడు, దానియేలు దాని గురించి చెప్పాలనుకున్నాడు, ఇర్మియా దాని గురించి చెప్పాలనుకున్నాడు. హల్లెలూయా. అసలు చివరికి యోహాను కూడా ఏమనుకున్నాడు? చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నాడు? యోహాను, నీ పని కాదు అది, దాన్ని ముద్ర వేసే. మరి ఎవరి పని ప్రభువా? ఎవరి పని అది? అందుకే ఆ ముద్రలు విప్పడానికి ఒక దూత కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ముద్రలు విప్పడానికి ఒక దూత కావాలి. హల్లెలూయా. అందుకే మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం, ఇది బైబిల్లో మాట, మన సొంత మాట. ఇది బైబిల్లో మాట, సొంత మాట. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. 7 ముద్రలు మనకెందుకండి? 7 సంఘకాలాలు మనకెందుకండి? మనకి కీర్తన చదువుకుందాం, సామెతలు చదువుకుందాం, ప్రసంగి గ్రంథం చదువుకుందాం, ఆ గ్రంథం చదువుకుందాం అంటూనే ప్రజలు ఏమైపోతున్నారు? అసలైన దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోతున్న దినాల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. పండుగలు ఆచరిస్తూ, సిద్ధాంతాలు ఆచరిస్తూ ఇదే జీవితం, ఇదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ మన ఉనికి ఇందులో ఉన్నది. మన ఉనికి ఇందులో ఉన్నది. మనం ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నామో, భూమి మీదకి ఎప్పుడు వచ్చామో అనేది కూడా ఇందులో ఉన్నది. నక్షత్ర రాసుల కోసం ఇందులో ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రతి వాని జీవిత చరిత్రలు ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బైబిల్లో కొన్ని మర్మంగా ఉన్నాయండి. కొన్ని మర్మంగా ఉన్న కొన్ని విషయాల్ని దేవుడు దీనిలో బయలుపాటు చేశాడు. హల్లెలూయా. కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మ, ఆలోచించారా ఎప్పుడైనా? కానీ అది ఎక్కడుంది? ప్రత్యక్షతలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కయ్యను ఎవరి సంతానము అనేది ఎక్కడుంది? బైబిల్లో రాయబడింది. కానీ మీరు నమ్మట్లేదు. నమ్మడం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ ప్రత్యక్షత గ్రంథాన్ని తీసుకొచ్చి ఉన్నాడు. ఆమేన్. ఏంటి ఈ ప్రత్యక్ష గ్రంథం? ఈ ప్రత్యక్షత గ్రంథంలో ఏమున్న విషయాలు అంటే, దేవుడు సామాన్యతలు ఉండి తను తాను మరుగు చేసుకుని పెదప అందులోంచి మనకేం చేస్తున్నాడు? సామాన్యంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇవి సామాన్యమైన విషయాలు, కనీసమైన బాధ్యతలు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఏమన్నాడు? ఇది పరలోక రాజ్యం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని పెట్టబడి ఉన్నాం? నీ మనసు ఎవరు ఎరిగి ఉన్నాడు? అందరూ నా వైపు చూడండి. మీ మనసులో ఎవరు ఎరిగి ఉన్నాడు? మీ ఆలోచన ఎవరు ఎరిగి ఉన్నాడు?
సమస్తం ఆయన కనుదృష్టి ఇక్కడ ఉన్నదంటారా? నీ మీద ఆయన కనుదృష్టి ఉందంటారా? ఆయన నిన్ను చూస్తున్నాడు అంటారా? నిన్ను కనిపెడుతూ ఉన్నాడు అంటారా? నీ మనసును నీ అంతరంగంలో చూచున్నాడు అంటారా? హల్లెలూయా. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకు చూచుటకు ఎవ్వనికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథమును విప్పుటకైను చూచుటకైను యోగ్యుడైన ఎవడును కనబడలేనందున నేను బహుగా ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, ఈ గ్రంథములో ఆ యోహాను యొక్క పేరు ఉన్నది. మరి ఈ గ్రంథంలో నా పేర్లు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యోహాను ఎవరి సాదృశ్యం ఉన్నాడు? యోహాను ఎవరికి సాదృశ్యం ఉన్నాడు చెప్పాలండి? యోహాను ఎవరికి సాదృశ్యం ఉన్నాడు? నాకు సాదృశ్యంగా ఉన్నాడు, నీకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను ఏడుస్తే మనం కూడా ఏం చేయాలి? ఏడవాలా లేదా? ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, ఆ ప్రత్యక్ష నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు ఏడిస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏదో మనం సరదాగా గడపడానికి ఇక్కడ రావడం కాదండి. ఇది బ్యాటిల్ గ్రౌండ్. ఏమంటారు దీన్ని? యుద్ధ భూమి. ఇంకా చెప్పాలంటే ఇది లేబర్ రూమ్. లేబర్ రూమ్ అంటే ఏంటి? కానీ ఇప్పుడు చాలా చోట్ల ఏముంది? లేబర్ రూమ్ పక్కన పెట్టారు, బ్యాటిల్ గ్రౌండ్ పక్కన పెట్టారు. ఆహ్లాదమైన కరమైన ఆ యొక్క కార్యాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ డ్యాన్సులు వేస్తూ కాలాన్ని ఏం చేశారు? వృధాగా వాడేశారండి. అయితే మనం ఏం చేద్దాం? చాలా అలర్ట్గా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చాలా అలర్ట్గా ఉండాలి. దేవుడు అలర్ట్గా ఉండమని నీకు ఒక గ్రంథముని ఇచ్చి ఉన్నాడు. ఏమే లార్డ్, హల్లెలూయా. ఆ గ్రంథం ఇప్పుటికైనా చూచుటికైనా యోగ్యుడెవను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము. ఏమే లార్డ్, చప్పట్లు కొట్టు, గట్టి కొట్టండి. ఆ పెద్దల్లో ఒకడు ఏమన్నాడండి? ఇప్పుడు ఇలాంటి విషయాలు సంఘంలో చెప్పానుకోండి, మీరు హృదయాలు గాయపడిపోతాయి. మీ హృదయాలను గాయపరచడానికి నేను రాలేదు, కానీ నిజమైన స్నేహితుడు గాయము చేయును, పగవాడు అనేకమైన ముద్దులు పెట్టును. ఇప్పుడు చెప్పాలి, నిజమైన స్నేహితుడిగా ఉండాలా ఆయన, పగవాడుగా ఉండాలా? నిజమైన స్నేహితుడు నీ హృదయాన్ని గాయపరిస్తే నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో ఒప్పుకో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. ప్రభువా నీ కనికరం నాకు దయచే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించు. చాలా చోట్ల ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. జోక్స్ వేసుకుంటూ సరదాగా నవ్వుతూ కాలాన్ని ఏం చేస్తున్నారు? వృధా చేస్తూ ఉన్నారు. యవనస్తులందరూ మందిరానికి పోతున్నట్టు ఉంటారు, కనబడుతూ ఉన్నారు, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఎంజాయ్మెంట్లు, ఇష్టార్సనమైన జీవితాలు. ఈ లోకము చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందనే సంగతి నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకా మన కుటుంబాలు కట్టుకుపోవడానికి కారణం ఏంటి? మన పరిస్థితులు సరిగ్గా లేవు, మనం సరిగ్గా కట్టబడలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఏమన్నాడు? ఆ పెద్దల్లో ఒకడు ఏమన్నాడు? ఏడోకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయం పొందని నాతో చెప్పాను. పెద్దల్లో ఒకడు చెప్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని సంఘంలో ఎవరున్నారు? దేవుని పరలోక రాజ్యంలో ఎవరున్నారు? అమ్మ మాట్లాడలేదు, ఉన్నారా? మరి ఇది ఏంటిది? ఎవరు మాట్లాడలేదు. సమస్య వచ్చి ఏడుస్తున్నాడు యోహాను. యోహాను ఎవరు? వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. వధువు ఏం చేస్తుంది? ఏడుస్తుంది. సమస్య వచ్చింది, నా పేరు అందులో ఉంది, నా జీవితం అందులో ఉంది, నాకు చూపించు. ఎవరు ఉప్పుతారో అది నాకు చూపించాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిన వాడి వల్ల పడిపోయాడా? చెప్పాలి. హల్లెలూయా. నాకు సమస్య వచ్చింది, దాన్ని ఎవరు ఉప్పుతారు అని ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పెద్దలు ఉంటారా లేదా? ఎక్కడ ఉండాలి? అందరికి అర్థమవుతుందండి. మన సంఘంలో కూడా ఎవరు ఉండాలా? పెద్దల బాధ్యత ఏంటి? 7 ముద్రల ప్రత్యక్షతలో ఆయన చెప్పింది పెద్దల బాధ్యత గురించి చెప్పాడు. దేవుడు సామర్థ్యం తను తాను మరుగు చేసుకుని పిదప అందులోనే తను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ లేఖనాలన్నీ తీసి చూపిస్తే ఇక్కడ మనం అందరం హృదయాలు గాయపరిచిన వాడిని అవుతాను. నేను చాలా భయపడుతూ ఉన్నాను. ఈ మాటలు చెప్పడానికి కూడా నేను భయపడుతూ ఉన్నాను. ఇక్కడ నిలబడడానికి కూడా భయపడుతున్నాను. నాకు వణుకు పడుతూ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ చెప్పకపోతే దేవుని దగ్గర నేనేం చేయాలి?
పెద్దల్లో ఒకడు వచ్చి ఏమన్నాడు, ఇదిగో ఏడవకో, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్దలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందని నాతో చెప్పాను. మరియు సింహాసనకును ఆ 4 జీవుకును పెద్దలకును, ఉందా అక్కడ మాట, హెల్డర్స్, ద చర్చ్ హెల్డర్స్, ఇది పరలోక రాజ్యం. నువ్వు భావిస్తే ఈ పరలోక రాజ్యంలో కూడా ఎవరు ఉండాలి? అమ్మ చెప్పాలి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చూపించమంటారా? చూపించమంటారా వద్దంటారు చెప్పండి. చూపిస్తాను. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం తీయండి అందరూ కూడా, బైబిల్ తెరిచి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. తీసారా? 108వ పేజ్ నెంబర్ అండి. క్రొత్త నిబంధన 108వ పేజ్ నెంబర్. బెన్నీ, నీ దగ్గర బైబిల్ ఏది? అమ్మ దగ్గర బైబిల్ తీసుకుని చూడు. బైబిల్ చూడాలి, నువ్వు అక్షరాలు చూడాలి, పదాలు చూడాలి, మీరు చెప్పాలి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 108వ పేజ్ తీసారా? ఇప్పుడు పరలోక రాజ్యం నువ్వు భావిస్తున్నావు, ఇది ఎంతమందికి అర్థమవుతుంది? మనకు ఒక రాజ్యం ఉందంటారా? అందుకే ఈ కాలప్రత దాని గురించి లింక్ పెడితే ఏమన్నాడంటే, పెద్దలు, ఆమేన్, 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అండి? ఎక్కడుంది? సింహాసనములకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఎంతమంది పట్టుకున్నారు దాని గురించి? లేఖనాన్ని పట్టుకోండి అది. హల్లెలూయా. ఇక్కడ మనం అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చదువుతాం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచితిరని ఎబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగా సాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, అంటే జనసమూహం అప్పటికే పెరిగిపోతున్నారా లేదా? అప్పటికే 3,000 మంది బాప్తిసం పొందారు. మరొక చోట కొంతమంది పొందుకున్నారు. ఇలా శిష్యుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని అక్కడ యూదుల్లో సనగసాగిరి, అంటే సనుగుళ్ళు వస్తాయా లేవా? మంద ఎక్కువైతే ఏమవుతాయమ్మా? మంద ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వస్తాయా? సనుగుళ్ళు వస్తాయా? దేవునికి స్తోత్రం. ఈ సనుగుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని. ఎవరిని పిలిచారండి అమ్మా? ఎవరిని పిలిచారు అక్కడ? ఎవరిని చదవండి అమ్మా ఆ లేఖనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే దాని అర్థం కింద పుట్టినోట్లు ఏముంది? బల్లల యొద్ద పరిచర్య చేయుట. దేవుడు మమ్మల్ని అందుకు పిలుచుకోలేదు. దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడో ఆ పనిలో మేము పూర్తిగా ఉండాలంటే మీలో కొంతమందిని మీరు ఏర్పరచుకోనండి అని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది దేవుని రాజ్యమేనా? దేవుడు భూమి మీద దేవుని సంఘమును కట్టడానికి వచ్చాడా? అపోస్తుల సంఘం కట్టడానికి వచ్చాడా? అపోస్తుల సంఘం విస్తరించినప్పుడు వారి మధ్య సనుగుళ్ళు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఆ 12 కూడా అపోస్తులు తమ యొద్దకు శిష్యులను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు, బల్లల యొద్ద పరిచర్య చేయుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. అమ్మ వింటున్నారా? ఎంతమందిని ఏర్పరచాలంటండి? 7. ప్రవక్తలు ఎంతమంది? సంఘకాలాలు ఎన్ని? వారానికి ఎన్ని రోజులు? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎన్ని రోజులు చేశాడు?
6 రోజులు సృష్టి చేసి 7వ రోజున ఆయన ఏం చేశాడు అంటే అన్నిట్లో ఆయన ఏం పెట్టాడు. ఇప్పుడు సంఘం విస్తరిస్తే మనం ఎంతమందిని పెట్టాలి? 7గురు ఏం చేయాలి? వారి బాధ్యతలు ఏంటి? సనుగులను ఆపాలి. వారు సనుగుడికి కారణం అవ్వకూడదు. వారు సనుగులను ఏం చేయాలి? సమస్యలను కారణం అవ్వకూడదు. సమస్యలను ఏం చేయాలి? ఆపాలి. అమ్మ వింటున్నారా? ఏం వంట చేయాలో, ఏం వండాలో అంతా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నిర్ణయం తీసుకుంటున్నారు. అవునాగా చెప్పండి. అమ్మ చెప్పండి. లేదంటే మీరు తెచ్చేయండి పాస్టర్ గారు, మేము వండేద్దాం. ఒకరికి బెండకాయ నచ్చదు, ఒకరికి దొండకాయ నచ్చదు, ఒకరికి వంకాయ నచ్చదు, ఒకరికి బంగాళదుంప నచ్చదు. ఇక్కడ మనం ఏమన్నా ఇంటి వంట వండుకుంటున్నామా? నీకు నచ్చింది ఏదో నువ్వు వేసుకుని తినేసి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ దేవుని పరిచర్య, బల్లెల యొద్ద పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పెట్టుకోలేదు. మరి దేనికి పెట్టాడు చెప్పాలండి? బల్ల యొద్ద పరిచర్య చేయడానికి 7గురు మనుషులు ఉండాలంట. అమ్మా అమ్మా వింటున్నారా? యేసు ప్రభు రొట్టె విరిచేటప్పుడు లేకపోతే ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఆ శిష్యులతో ఏమన్నాడంటే, మేడగదిలోకి వెళ్ళండి, మేడగదిలో ఒక ఆయన మీకు మేడను అడగండి, అతను నీళ్లు మోసుకుంటూ వస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీళ్లు మోసుకుని వస్తున్న వ్యక్తిని మీరు అడగండి, మన కొరకు బస చేయడానికి లేకపోతే పస్కాను ఆచరించడానికి ఆ స్థలమును అడగండి, అతడు సిద్ధపరుస్తాడని చెప్పాడు. అవునా కదా? అతను వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? అలాగే చేశారు. అతడు ఏం చేశాడు? వారి పస్కా తీసుకున్నట్టుకు ఆ మేడగదిని ఏం చేశారు? ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభువే రొట్టెని చేశాడా? యేసు ప్రభువే ద్రాక్షరసం చేసుకున్నాడా? మరి చెప్పండి, ఎవరు చేసుకున్నారు? ఎవరు చేశారు? శిష్యులు చేశారా? శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఏం చేశాడు? మేము పస్కాను ఆచరించాలి కనుక నువ్వు మాకు కావాల్సినన్ని సిద్ధపరచమని చెప్పాడు అని అంటే అతను ఏం చేశాడు? అక్కడ కావాల్సిన ప్రతిదీ ఏం చేశాడు? ఆ పస్కాకు కావాల్సినవన్నీ అతడు ఏం చేశాడు? సిద్ధపరిచాడా? ఇప్పుడు 7గురు ఎందుకు? 7గురు ఎందుకనంటే ఒకే వ్యక్తి అన్ని పనులు చేయడు. అలా ఒకే వ్యక్తి అన్ని పనులు చేయకూడదు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకే వ్యక్తి సమస్యను తీర్చడు. దాని కింద ఉన్నవారు సమస్యను తీర్చకపోతే ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ పైవారి దగ్గరికి వెళ్తారు. అవునాగా చెప్పాలి. కౌన్సిలర్లు ఉంటారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత ఎవరుంటారు? ఎంపీలు ఉంటారు. ఎంపీలు అయిపోయిన తర్వాత ఎవరుంటారు? ఎంపీలు కూడా అయిపోతే ఎవరుంటారు? ఇంకా సీఎం అంటాడు. అంతేనా? సీఎం వల్ల కూడా అవ్వకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ముందు కౌన్సిలర్ దగ్గర కూడా వెళ్ళరండి. మధ్యలో కొంతమంది ఉంటారు, కార్యకర్తలు. అవునాగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఏ పని చేసినా ఆయన పనిలో ఒక 7గురిని ఎన్నుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. వారు ఏం చేస్తారంట? ఆ 7గురు మనుషులు మీలో ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాం. ఏ పని చేయాలి వాళ్ళు? ఏ పని చెప్తే? ఇప్పుడు డబ్బులు అడగవలసిన పని ఎవరిది? పాస్టర్ కదా? ఎవరిది? నేను అడగాలా? నేను అడిగాను కదా ఇప్పుడు. మరి నా డ్యూటీ నేను చెయ్యాలి, తప్పదు. పాస్టర్ గారు అడగలేదు కాబట్టి మాకేంటి అన్నట్టుగా మీరు ఉంటారు. అవునాగా చెప్పండి. ఆ బాధ్యత మనం ఏం చేయాలి? ఏం మాట్లాడుకోవాలో, ఏం చేయాలో ముందుగానే మనం ఏం చేయాలి? చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇది దేవుని పని. హల్లెలూయా. మనం దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని పని కొరకు నిలబడి ఉన్నాం. ఆమేన్. దేవుని కొరకు ఏ పని చేసినా, ఇప్పుడు ఒకే పని ఒక వ్యక్తి చేయలేదు. ఒక మాట వింటారా? ఒక వ్యక్తికి ఒంట్లో వాళ్ళని ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, ఆ పని ఆ వ్యక్తే చేయాలి. ఆ వ్యక్తి రానప్పుడు ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ఏ పని చేయాలి చెప్పండి. ఇప్పుడు టీచర్ ఉన్నారు, క్లాస్కి వెళ్ళరు, ఒంట్లో వాళ్ళది ఇంటిగా ఆగిపోయారు, ఏం చేస్తారు? ఎవరు పెడతారు? ఆ టీచర్ ముందుగా ఏం చేయాలి? అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నేను రావట్లేదు, కాబట్టి స్కూల్లో పిల్లలు నా గురించి చూస్తారు. అమ్మ వింటున్నారా?
కాబట్టి వేరొక టీచర్ నన్ను అపాయింట్ చేయండి, నాకు ఒక 2 డేస్ నాకు లీవ్ కావాలి అని వాళ్ళు ముందుగా ఏం చేస్తారు. ఇప్పుడు ఆవిడ ఆ టీచర్ గారు చెప్పలేదు, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు చెప్పండి? పనిష్మెంట్ ఇస్తారా? ఏం పనిష్మెంట్ ఇస్తారు? చెప్పాలి కదా అని అంటారు, అవునా కదా? చెప్పబోతే ఏం చేస్తారు? కనీస బాధ్యత ఏంటి అమ్మ? కనీస బాధ్యత ఏంటి? ఎవరు మాట్లాడలేదు. అదే అంటున్నాను, మనం కొన్ని నిజాలు మాట్లాడుకుంటే మనకు చేదుగా ఉంటాయని ఎందుకు అంటున్నాను. ఇవి నిజమండి. ఇది దేవుని స్కూల్ అన్నాడు, ఇది దేవుని పాఠశాల అన్నాడు. ఈ పాఠశాలలో సపోజ్ నాకు ఒంట్లో పడితే నేను పక్కన పడుకున్నాను అనుకుందాం. నేను నిన్న ఒకవేళ విజయవాడలో ఆగిపోయాను అనుకుందాం. నేను ఎవరికైనా చెప్పలేదు అనుకోండి, మీరే నడిపించేసుకోండి అమ్మా అంటే, ఇక్కడ ఒక స్టాండర్డ్ వ్యక్తి లేకపోతే నేనేం చెప్తాను? మీరే నడిపించేసుకోండి అమ్మా అంటానా లేదా? నేను రాలేను, నాకు ఒంట్లో బాగాలేదు, నేను అక్కడ ఆగిపోయాను అంటానా లేదా? అది నా అది నా డ్యూటీ కాదు. నేనేం చేయాలి? నా డ్యూటీ ఏంటి? చెప్పాలి. నేను ఎవరినైనా పాస్టర్ గారిని పురమాయించాలి, అవునా కదా? చెప్పండి అమ్మ. పురమాయించలేదా అమ్మా? ముందు సంవత్సరం నేను కోయంబత్తూరు వెళ్ళాను. ఒక ఆదివారం నేను లేనప్పుడు నేను ఏం చేశాను? పెట్టానా? ఏర్పాటు చేశానా? ఏర్పాటు చేయకపోతే నాకు అనేది బాధ్యత అనేది లేనట్టు. నిజమేనా? బాధ్యత లేనివాడు మరి ఎలా పరిచయం చేయగలడు? బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. సంఘంలో మన బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి. సంఘంలో మన పరిచర్య ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి రాకపోతే మరొక వ్యక్తికి ఏం చేయాలి? దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ పని చేయలేకపోతే మరొక వ్యక్తికి చెప్పాలి. కానీ ఆ విధంగా చెప్పాలా అని అంటే చెప్పాలి. ఎందుకంటే ఇది దేవుని మందిరం, దేవుని రాజ్యం, దేవుని సన్నిధి, ఇది దేవుని పని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథంలో ఏం చెప్పాడో చదువుదామా? చదవమంటారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఒక్కసారి. టైం అయిపోతుంది, సరే ఒక్కసారి నేను చదువుతూ ఉన్నాను. 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథం దేవుని చిత్తమైతే మనకు నెక్స్ట్ ఇయర్ 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథం కూడా క్యారీ చేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? క్యారీ చేయడం అంటే ఎంతమందికి 7 ముద్రల ప్రత్యక్ష గ్రంథాలు ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? 1 2 3 ఉన్నాయా? అంతే. 10 పుస్తకాలు కొన్నాను, 10 పుస్తకాలు ఇచ్చాను, తర్వాత ముందో పుస్తకాలు ఇచ్చాను. ఉన్నాయా లేవా? మీరు చదవకపోతే ఎవరికైనా ఇచ్చేయండి అమ్మ, దయించి చదివే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? మన పక్కన పెట్టుకోవడానికి కాదు, బూజులు దులుపుకోవడానికి కాదండి. వాడితే ఏమైపోద్ది? ఇది వాడుతుండడం వల్ల ఏమైపోతుంది? ఇది వాడడం వల్ల ఏమైపోతుంది? వాడకపోతే ఏమవుతుంది? కొత్తది అలాగే ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మనం కొత్తగా పెట్టడానికి రాలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలప్రోత చెప్పిన మాట నేను చదువుతున్నాను, ఒక్కసారి వినండి. దేవుడు సామాన్యతను తాను మరుగు చేసుకుని పెద్ద అందులోనే తనను బయలుపరచుకుంటాను వర్తమానంలో 49వ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నాడు. మరి సహోదరుడు నెవిల్ మన ఉన్నతమైన సహోదరుడు, యథార్థమైన కాపరి, జీవము గల దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. ఆయన తనకున్న సమస్తంతో తాను తెలుసుకుని ఉన్న వర్తమానంతో నిలిచి ఉన్నాడు. అది వాస్తవం. ఆయన చాలా శాంత స్వభావుడు. ఆయన కొద్దిగా భయస్థుడు, లేక భయస్థుడని కాదు, కానీ ఆ అర్థంతో నేను చెప్పలేదు. ఆయన ఎటువంటి శాంత స్వభావుడు అనగా అతడు గట్టిగా మాట్లాడడు. కొంతమంది సేవకులు గట్టిగా మాట్లాడతారు, కొంతమంది గద్దిస్తారు, కొంతమంది టామ్ టీమ్ అని లేపేస్తారు టాప్నే. కానీ ఈ నెవిలంట శాంత స్వభావుడు అంట. ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా మాట్లాడు, కూర్చోండి లేదా నిశ్శబ్దంగా ఉండండి అని కూడా కరుకుగా చెప్పలేడంట. దేవునికి స్తోత్రం. దీన్ని నేను ఆయన టేపులు వినుడి ద్వారా గ్రహించాను. ఎందుకంటే ఆ నెవిలు బోధించిన ఆ యొక్క వర్తమానాలు కూడా ఏం చేశారు? టేపులు చేశారు. ఆ టేపులు ఎవరు విన్నారంట? ఈ కాల ప్రవక్త విన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సంఘ పెద్దల యొక్క నియమముల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఆ విధముగా చేయటం సంభవించినది, కావున నేను మరియు నా మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుచున్నాను. మరియు ఇదంతయు టేపు చేయబడుచున్నది. చూసారా, సమస్తం టేపు చేయబడుతుంది. టేపు ఎందుకు చేయాలి? ఎందుకండి?
వినడానికో ఈరోజు మనం చదువుకోవడానికో. అందుకే టేప్ చేయించాడు. హల్లెలూయా. దయచేసి ప్రతి పెద్ద లేకపోతే డీకన్ తన కర్తవ్యమును నిర్వహించుచు తన స్థానమందు నిలబడవలెను. అతనికి ఏ పని అప్పగిస్తే ఆ పనులు ఏం చేయాలి? అతడు చెయ్యాలి. మరి గుర్తుంచుకోండి, ఆ పదవిని మీరు పవిత్రంగా చేపట్టి చేటుకే మీరు దేవుని యొద్ద నుండి ఆ ఆజ్ఞను మీరు పొంది ఉన్నారు. ఎక్కడి నుంచి అండి? సంఘం నిర్ణయించిందంటే ఎవరు నిర్ణయించినట్టు? అంతేనా? సంఘం నిర్ణయించిందంటే ఎవరు నిర్ణయించినట్టు? అంతేనా? హల్లెలూయా. కాబట్టి ప్రతి ధర్మకర్తయు లేకపోతే ట్రస్టీ అలాగనే ఉండవలను. కాపరి తీసుకుని వచ్చును. దేవునికి స్తోత్రం. వారికి ఇవ్వబడిన పని ఏంటంటే ఆ విధంగా చెప్పుట సంఘ కాపరి యొక్క పని కాదు. అది ధర్మకర్తలు లేక పెద్దల గురించి నేను చెప్పుచున్నాను. ఏ విధంగా మాట్లాడుట? సంఘంలో ఏదైనా పైకప్పు వెయ్యాలి, లేకపోతే ఇది ఇక్కడ ఒక మైక్ కొనాలి, లేకపోతే ఇది చేయాలి అది చేయాలి అని ఎవరి పని కాదు. కాపరి పని కాదండి. ఆ విధంగా చెప్పుట సంఘ కాపరి యొక్క పని కాదు. అది ధర్మకర్తలు లేక పెద్దల గురించి నేను చెప్పుచున్నాను. ఏలయనగా వారు సంఘమునకు రక్షక భటులు. సంఘానికి ఏంటండి? ఏదో అంటారు కదా, సామెత, లోకంలో సామెత ఉంటుంది. ఏంటది? కంచంట చేనుని మింగేసిందంట. కంచె ఎక్కడని చేను మింగేస్తుందా? కంచె ఎందుకు వేశారు? చేను కాపాడడానికి. ఇప్పుడు పెద్ద కూడా ఎవరు? సంఘం అనే దేవుని ఆ యొక్క లేకపోతే పొలాన్ని కాపాడడానికి వేయబడిన కంచె లాంటి వాడు, లేకపోతే రక్షక భటుడు. దేవునికి స్తోత్రం. చాలామంది బయట యవ్వన జంటలో వెలుపులకు వచ్చి ఆరలు మోగిస్తూ ఉంటారు. మరి మీకు తెలియనట్లు వారు చేదురని లేక ఆ విధమైన కార్యములు కూటంలో వెలుపల సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. మరి ఒక తల్లి తమ కూతుర్ని ఇక్కడికి పంపినప్పుడు ఆ బాలిక తొంటరి బిడ్డతో కలిసి బయట కారులో ఆడుకుంటుంది. వింటున్నారా? చర్చికి వచ్చి ఏం చేస్తారు? మనమేమో సరదాగా వాక్యం వింటుంటే ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే బయటకు పోయి తొంటరు అన్నాడండి. తొంటర కుర్రోళ్ళతో ఏం చేస్తారంట? మాట్లాడుకుంటుంటారంట. ఇది నేను చెప్పిన మాట కదండి, బైబిల్ చెప్పిన మాట. అప్పుడు మీరు ఏం చేయాలి? అది నీ డ్యూటీ కాదు, అది నీ పని కాదు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దేవుని వాక్యం వినాలని వాళ్ళకి ఏం చేయాలి? మర్యాదగా చెప్పాలి. కోప్పడకూడదు, అరిసేయకూడదు. అమ్మా వింటున్నారా? నెమ్మదిగా మర్యాదగా వాళ్ళతో మాట్లాడాలి. ఆ తల్లి తన బిడ్డ ఆలయంలో ఉన్నదని అనుకుంటుంది, కానీ బయట ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. ఏ మాటలు? తొంటరి కుర్రాలతో ఊసులాడుకుంటూ బయట ఉండిపోతారు. అయితే పెద్దలు దాని అంతయు ఏం చేయాలి? గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. మీరు లోపలికి వచ్చి కూర్చోండి, లేని ఎడలా నిన్ను నా కారులోని ఇంటికి తీసుకుపోయి మీ తల్లి వద్దకు కొనిపోతాను. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు మర్యాదకు వచ్చి లోపలికి కూర్చోండి, లేదంటే నా కారులోనే ఇంటికి తీసుకుపోతాను, మీ అమ్మకు చెప్తానని నువ్వేం చేయాలి? హెచ్చరించాలి. అమ్మ వింటున్నారా? అయితే అది వారి డ్యూటీ. ఏమని చెప్పాలి? గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ ప్రేమ సరిదిద్దుతుంది. చూసారా? నిజమైన ప్రేమ సరిదిద్దును. కావున సరిదిద్దుబడుటకు మీరు నిలబడవలను. తల్లులారా, మీ యొక్క బిడ్డలకు ఒక స్థలం ఉందని మీకు తెలుసుకొనవలను. ఈ చిన్న బిడ్డలైనా మీరు కట్టడంలో అటు ఇటు తిరగలాడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఏం చేయాలి? వారు అటు ఇటు తిరుగుతున్నారనుకో, మీ కొరకు ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి ఏం చేయాలి? తీసుకుని అక్కడ కూర్చుని వాక్యం వినాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని? ఇది దేవుని సంఘము, లేకపోతే దేవుని గృహము. ఈ హాల్లో పెద్దలైనా మీరు మాట్లాడవద్దు, అటువంటి కార్యము చేయవద్దు. అది తప్పు. దేవునికి అది ఇష్టం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి దేవునికి ఇష్టమైన పని ఏంటి? క్రమంగా దేవుని ఆరాధించుట. అవునా కదా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిని నేను చెప్పను. అయితే సంఘం ఎవరు అనే దాని గురించి చెప్పి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా కనబడుతున్నాడండి? యోహాను చూడగా ఎలా కనబడుతున్నాడు? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. అంటే ఈ గ్రంథమును తీసుకోవడానికి ఆయన చేతులు ఎలా ఉన్నాయి? కుడి చేత ఈ గ్రంథం ఉంది. ఈ గ్రంథమును విప్పడానికి ఎవరు వచ్చారు? వధింపబడినట్లుండిన ఆ గొర్రెపిల్ల చేతికి ఏముంది? చెప్పండి, ఏముందండి?
వధించబడిన గొర్రెపిల్లకి ఏముంటుందండి? రక్తం ఉంటుంది. ఆ రక్తముతో కూడిన ఆ చేతులతో ఈ గ్రంథమును పట్టుకున్నాడండి. అయితే ఇప్పుడు నువ్వెవరు? ఆ రక్తము ద్వారా విమోచించబడిన కుమార్తెవి. ఆ రక్తము చేత కొనబడిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? రక్తము ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నిజమేనా? హేమే లార్డ్, స్తోత్రం, స్తోత్రం. రక్తం ద్వారా ఏం జరుగుతాయండి? విమోచన. ఎందుకనగా ఆయన ఆదిలో తన ప్రజల పాపను విమోచించుటకు అనాదిలోనే వధింపబడిన గొర్రెపిల్ల ఆయన. 2000 సంవత్సరాల క్రితం కాదండి, అనాదిలోనే నీ కొరకు యేసుక్రీస్తు వధింపబడి ఉన్నాడు. వధింపబడిన ఆ గొర్రెపిల్ల చేతికి ఈ గ్రంథం వచ్చి ఉన్నది. ఈ గ్రంథమును పట్టుకుని ఎవరికి ఇచ్చి ఉన్నాడు? ఈ కాలపు ఏలియాకి ఇచ్చి ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మపోయినా అది వాస్తవం. దేవునికి స్తోత్రం. అయితే పాత నిబంధనలో రక్తము పాపములు కప్పి ఉన్నది. నిజమేనండి? పాత నిబంధనలో రక్తం ఏం చేస్తుంది? పాపాలని. కొత్త నిబంధనలో పాపం ఏం చేసింది? పాపమును కడిగేసింది, కడిగి నిన్ను విమోచించింది. ఆ రక్తం పాత నిబంధనలో నీకు స్వస్థత కొరకు ఇవ్వబడింది. నిజమేనా? నిజమేనండి? ఆయన రక్తం ద్వారా మనకి ఏంటి? స్వస్థత, విమోచన. హల్లెలూయా! అదే స్వస్థత ఇప్పటికీ ఉందంటారా? ఇప్పుడు కూడా ఆయన రక్తం పైన ఉన్నదంటారా? ఆ రక్తం ఉంది కాబట్టి ఇప్పటికీ మనకు క్షేమంగా ఉన్నామంటారా? ఆ రక్తం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనం స్వస్థత పొందుకుంటామంటారా? ఆ రక్తం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు క్షేమంగా కాపాడబడుచున్నామంటారా? రక్తం ఎప్పుడు దాకా ఉంటుంది? ఎప్పుడు దాకా? మన ఎత్తబాటు జరిగేంత వరకు కూడా ఆయన రక్తం ఇంకా స్వచ్ఛంగా శ్రేష్టంగా ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబాటు జరిగేంత వరకు కూడా రక్తం ద్వారా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. అందుకే నువ్వు అడుగుతుంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు అడుగుతుంటే స్వస్థత పొందుకుంటూ ఉన్నావు. నువ్వు అడుగుతుంటే విడుదల పొందుకుంటూ ఉన్నావు. ఆ రక్తము ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. ఆ రక్తం అనగా ఆయన ప్రాణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు ఒకవేళ లేఖనం చదవాలంటే మీరు ఆదికాండం 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును. దేవునికి స్తోత్రం. రక్తం అంటే ఏంటండి? రక్తం అంటే ఏంటండి? ప్రాణం. దేవుడు నిన్ను ప్రాణం పెట్టుకున్నాడు, వెల పెట్టుకున్నాడు. ఈ సంగమా, నువ్వెవరో వెలపెట్టి కొనబడిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆ రక్తము కలిగిన చేతులతో ఆ గ్రంథమును విప్పుచున్నాడు. ఎందుకు? ఆ విమోచన గ్రంథంలో మనం కూడా ఏమై ఉన్నాం? పాలి భాగస్థులుగా ఉన్నాం. ఈ విమోచన గ్రంథంలో మనం ఏమై ఉన్నామండి? అందరం వైపు చూడాలి. ఏమై ఉన్నాం? ఈ గ్రంథంలో ఏముంది? మన జీవితం ఉంది. మన ఎలా మన జీవితం ఎలా ఉంటుందో కూడా ఇందులో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే రక్తము ద్వారా విమోచన. రక్తం ద్వారా ఏంటండి? ఇజ్రాయేల్ ప్రజలకు రక్తం ద్వారా విమోచన ఉందా? ఉందండి. ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రతి ఇంటికి గొర్రెపిల్ల తీసుకోండి, ఆ గొర్రెపిల్లను వధించండి, దాని రక్తం నిలువు కమ్ముకు అడ్డకమ్ముకి పూయమన్నాడు. దేవునికి స్తోత్రం. దాని ద్వారా ప్రజలు ఏమవుతారు? విమోచించబడతారు. 20 లక్షలను విమోచించింది ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం అయితే, ఇప్పుడు నిన్ను నన్ను విమోచించింది నిజమైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం అండి. హల్లెలూయా. వారు ఆ రక్తమును పూసుకుంటేనే తెగులు వారి మీదకు రాలేదు. ఆ మధ్యలో ఏముంది? దేవుని ఆజ్ఞను వారు ఏం చేశారు? గైకొన్నారు. దేవుని ఆజ్ఞను గైకొనటం వల్ల వారి మీద ఏం రాలేదు? శాపం రాలేదు, తెగులు రాలేదు. మరి ఈరోజు మనకెందుకు ఇన్ని బాధలు? ఆ రక్తం మన మీదకి ఎప్పుడు కూడా ఆపాదించుకోవాలి. రక్తం ఎప్పుడు మా ప్రభువా నా పాపమును కడగమని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది రక్తం యొక్క గుర్తును కలిగి ఉంటారు? రక్తం యొక్క గుర్తును కలిగి ఉంటే నీకు సమాధానం మరియు కాపుదల మరియు రక్షణ మరియు విమోచన. నువ్వేమై ఉన్నావు? విలువ పెట్టి కొనబడినవాడు. ఆమేన్ లార్డ్. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. మరియు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఏమన్నాడండి? మనుషులకి ఏం కాకూడదు? ఉందా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మన దేహంతో దేవుని ఏం చేయాలి?
మనుషులకి మనం ఏం కాకూడదు, దాసులు కాకూడదు. హల్లెలూయా. కాబట్టి మీరు అపోస్తల కార్యములు 20:28 త్వరగా అపోస్తల కార్యం 20:28 త్వరగా ఎవరొకరు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండమన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆమేన్ చెప్తారా? ఎంతమందికి అర్థమైందండి అన్నమాట? ఎంతమందికి అర్థమైందండి? పెద్దల డ్యూటీ చెప్తున్నాడు ఇక్కడ. ఒక పెద్ద ఎవరంటే సంఘానికి కాపరి ఉన్నాడు. తర్వాత అసిస్టెంట్సే ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎల్డర్సే ఉన్నారు. దేవుని పరిచారికులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఈ సంఘం ఎవరిది చెప్పాలి? మీరు ఎవరు? నెవలి సంఘం కాదు, లేదా బ్రహ్మం సంఘం కాదు, లేదా ఇక్కడ ఉన్న సహోదరుల సంఘం కాదండి. మనం ఏదో సిండికేట్ బ్యాంక్ సంబంధించిన సంఘం కాదు. మనం ఎవరి సంఘం చెప్పాలి? మిమ్మల్ని ఏం పెట్టుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక మీరెవ్వరికి కూడా దాసులుగా ఉండద్దు. మీరెవరు? స్వతంత్రులు. మీరు దాసులు కాదు. అందుకే సంఘము ఆయిందే కనుక ఇక్కడ నేను మాట్లాడడానికి చాలా భయపడుతూ ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ మనం మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకున్న కోపానికి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు. నా కోపం మామూలు కోపం కాదు, పిచ్చి కోపం. అన్ని బట్టల మీద లేకపోతే వస్తువుల మీద చూపించేవాడిని. వాస్తవాలు ఒప్పుకుంటూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. నాకున్న కోపానికి మా తమ్ముడు నేను ఎన్నోసార్లు కొట్టుకున్నాం. ఈ కోపం అంతా దేవుడు తీసేశాడండి. నేను చస్తే కానీ దేవుడు కార్యం చేయను అన్నాడు. ఆయన నాకు క్రియ చేయాలంటే, నాకు పని చేయాలంటే ముందు నాలో చేంజ్ చేయాలి. నాలో ఏదైతే నాకున్న పేరేడు తెలుసా? చెప్తున్నా. బీపీ రాయుడు. నాకున్న పేరు ఏంటండి? అమ్మ చెప్పండి. బీపీ రాయుడు. మీకే బీపీలు ఎక్కువ అనుకున్నాను. మీకు కాదండి, మీకంటే గొప్ప బీపీలు. నాకు చాలా బీపీ ఉండేది. అమ్మా శరీరానికి వచ్చిన బీపీకి మందు వేసుకుంటున్నాను. మరి ఆత్మ కూడా బీపీలు ఉంటాయి. హల్లెలూయా. ఆత్మ కూడా ఏముంటుంది? ఉద్రేకం వచ్చేద్దాం, బీపీలు వచ్చేస్తాయి. కాదని పనిచేయవు. ఇవన్నీ మనం చంపుకుంటేనే దేవుని పరిచర్య ముందుకు వెళ్తుంది. ఇవన్నీ మనం చంపుకుంటేనే దేవుని పని చేయగలుగుతామండి. ఎందుకంటే దేవుడు మనలో పని చేయాలంటే వాటిని అన్నిటిని ఏం చేయాలి? మీకంటే గొప్ప కోపిష్టి నేను. మామూలు కోపం కాదండి. ఏదైనా పగలు కొట్టేసేవానండి. ఏది ఉండనిచ్చేవాడిని కాదు. అంత కోపం. అమ్మంటున్నారా? ఇప్పుడు యవనస్తులు ఏం చేస్తున్నారంటే కోపం వస్తే మొబైల్ పగలు కొట్టేస్తున్నారు. ముందు లోకు వేది అప్పుడు సెల్ ఫోన్ లేవు మాకు. చేతులు ఏముంటే అది ఇసురు కొట్టడం, వాచ్ ఉంటే ఇసురు కొట్టడం, బండి ఉంటే బండి పడేసి తొక్కేసివ్వండి మొత్తం. అమ్మ వింటున్నారా? అంత కోపం ఉండేది నాకు. ఇప్పుడు ఆ కోపం అంతా ఏం చేశాను? చంపుకున్నానండి. నన్ను చంపుకోపోతే దేవుడు నా యొద్ద పని చేయడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నీ యొద్ద పని చేయాలంటే, నీతో పని చేయాలంటే ముందు నీలో ఉన్నదంతా ఏం చేయాలి? మన ఉద్రేకాలు. కోపంలో ఏం చేస్తామో తెలియదు, కోపంలో ఎలా మాట్లాడుతుందో తెలియదు. సహనం చచ్చిపోయినోడితో మాట్లాడలేమండి. ఎంతమందికి అర్థం? నరాలు కూడా పగిలిపోతాయి. చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, నరాలు పగిలిపోయి. మనకు వద్దండి అవన్నీ. మనం ఏం చేద్దాం? చేద్దామా లేదా ఇంకా లోకంలో బతుకుందామా? చెప్పాలి. చేద్దామా లోకంలో బతుకుందామా? చంపేసుకుందామండి? వద్దండి. క్రైస్తవుడు ఒక క్రైస్తవుడుగా జీవిస్తేనే దేవునికి విలువ. నిన్ను బట్టి ఇతరులకి విలువ. దేవునికి ఏం పోతుంది? విలువ పోతుంది. వద్దండి. వీళ్ళ చర్చికెళ్ళేది, వీళ్ళ వర్తమానం నమ్మేది అని అన్న ఆ మాట అంటూనే నాకు ఒకసారి అనిపిస్తుంది, చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. ఆ మాట నేను అనిపించుకోకూడదు. నా దేవుణ్ణి ఒక్క మాట అనిపిస్తే నేను ఆ క్షణమే చచ్చిపోవాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ క్రియలే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. అందుకే ఇక్కడ మాట్లాడాలంటే మీరెవరై ఉన్నారు తెలుసా? గొర్రె పిల్ల రక్తం కింద ఉన్నవాళ్ళు. నేను ఎక్కడున్నాను?
గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నాను. మిమ్మల్ని అన్యాయంగా ఏదైనా నేను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? నన్ను ఒప్పుకుంటాడండి? తీసేస్తాడండి. తీసేస్తాడండి ఆయన. అవసరమైతే మోషేను నువ్వు ఇంకా అక్కడికి చేరవని చెప్పాడా లేదా? అనలేదండి బ్రదర్, అన్నాడండి. కాబట్టి సహోదరులారా, మీరెవరు? వేల పట్టి కొనబడినవారు, దేవుని రక్తము చేత కొనబడినవారు. అందుకే సంఘము ఆయనదే కనుక నేను మాట్లాడు ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పగించుకోవాలనే భయముతో ఇక్కడ నిలబడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే నేను ఇక్కడ నిలబడలేక ఈ మాటలు చెప్పడానికి కూడా భయపడుతున్నానండి. నన్ను అర్థం చేసుకోవాలి మీరు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడాలంటే అది గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నవారని తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. మీరందరూ ఎవరండి? చెప్పాలి. మోషే ఆ యొక్క మామూలు గొర్రెపిల్ల యొక్క రక్తం కింద ఉన్న వారి గురించి మాట్లాడితేనే దేవుడు మోషేని అక్కడ తీసుకుపోతే, మరి మనమందరం ఏ గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నాం? మనం సహజీతమైన గొర్రెపిల్ల. ఆయన ఒక మామూలు గొర్రెపిల్ల. ఆయన ఎవరో? లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. 7 ముద్రలు గట్టిగా పట్టుకుని ఆయన విప్పడానికి వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల చేతిలో ఉన్న మనం. ఆయన రక్తం కింద ఉన్న మీరు ఎక్కడున్నారండి? కానీ ఇంకా మనలో ఏం పోలేదు? కోపం పోలే, అసూయలు, ద్వేషంలో. ఒక్కసారి ఏడుపు వచ్చేస్తుంది నాకు. కొన్ని సంఘటనలు తెలుస్తుంటే ఏడవడం తప్ప నేను చేసేదేమీ లేదండి. కేవలం దేవుని సన్నిధిలో ఏడవడమే మిగిలి ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలి? చెప్పండి, ఎవరికి లోబడి ఉండాలి? దుఃఖముతో పని చేస్తే మనకి క్షేమము లేదు. అదే ఆనందంతో పని చేస్తే చాలా ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈ రోజున వాక్యం బోధిస్తున్న నా గురించి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. వాక్యం వినుచున్న మీ గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ముంచుకొచ్చుచున్న తుఫాను అనే వర్తమానంలో రెండు ఉన్నాయి భూమి మీద. ఒకటి అబద్ధము, ఒకటి సత్యము. ఒకటి చీకటి, ఒకటి వెలుగు. ఒకడు విశ్వాసి, మరొకడు అవిశ్వాసి. అయితే గమనించండి, నువ్వు విశ్వాసిగానా లేదంటే అవిశ్వాసిగానా ఉంటావు. నువ్వు విశ్వాసమైనచో నువ్వు పైన చెప్పిన మాటలు ఏమి చేయవు. ఏ పని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పై నాయకులకు మీరు ఏం చేస్తారు? ఎందుకంటే బాబు సేవకులు మళ్ళీ దేవుని దగ్గర లెక్క అప్పచెప్పుకోవాలి, వాళ్ళని మనం బాధ పెట్టకూడదు అని నువ్వేం చేయవు. వారు బాధ పెట్టే కార్యాలు నువ్వు చేయవండి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి భయపడిన వాడివైతే, నువ్వు దేవునికి భయపడిన దానివైతే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? వాక్యానికి లోబడి భయపడి దేవునికి రక్తం కింద ఉన్న వారిని గుర్తించి మన యొక్క ప్రవర్తన అంతా మనం ఏం చేసుకుంటాం? జాగ్రత్తగా చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముంచుకొస్తున్న తుఫాను అనే వర్తమానంలో 60వ సంవత్సరం 2వ నెల 29వ తారీఖున 12వ ఆ యొక్క పేరాలో చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం అయినచో ఆ పనులు చెయ్యు. నీవు అవి చేయుచునచో ఎట్టి విధవగు విశ్వాసం నీకు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవు అవి చేయుచునచో దేవుని ప్రేమ నీలో లేదు. బైబిల్ అలాగే చెప్తుంది. మనం అతిగా ఒప్పుదలను కలిగి ఉన్నాం. ఏంటంటే ఏదైనా పాపం చేస్తాం అనుకో, ఏం చేస్తాం? క్షమించు ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అతిగా ఒప్పుదల ఉంటుంది, కానీ దాని యొక్క స్వాస్యాన్ని పొందుకోలేం. నువ్వేం చేస్తావు? ప్రార్థన మాత్రమే చేస్తావు, కానీ విడిచిపెట్టుకో. కాబట్టి దానివల్ల ఏం చేస్తావు? స్వాస్యాన్ని పొందలేదు. చాలా చెప్తాం, అయితే దాని ప్రకారంగా మనము జీవించటం లేదు.
చాలామందికి ప్రసంగములపై చాలా సాధన ఉంటుంది, కానీ కావలసినంత ప్రసంగమును మనం జీవించట్లేదు. ఏంటండి? ప్రసంగమును చెప్తున్నాం కానీ ప్రసంగ ప్రకారంగా జీవించలేకపోతున్నాం. అందుకే నేను ఇక్కడ చెప్పడానికి కూడా భయపడుతున్నాను. ఏది చెప్పినా మొదట నేను చెయ్యాలి. నేను చేసి మీకు ఏం చేయాలి? అంతేనా? ఈ కాల ప్రతులను మనం ప్రసంగమును జీవించినచో చాలా బాగుండును. ప్రతి ఒక్కరము ఒక్కొక్క బోధకుడిగా అగుదుము. అయితే ఒక ప్రసంగం బోధించడం కంటే, ఒక ప్రసంగమును బోధించడం కంటే ఆ ప్రసంగమును నేను జీవించుట శ్రేష్టము. ఎంతమందికి అర్థమవుతుంది? మరి బోధించిన నేను, చెప్పిన నేను ఆ విధంగా జీవించకపోతే, మీకు మందు తాగొద్దని చెప్తాను, నేను పోయి మందు తాగితే, మీకు వ్యభిచారం చేయొద్దని చెప్తాను, నేను పోయి వ్యభిచారం చేస్తే, మీకు స్మోకింగ్ చేయొద్దని చెప్తాను, నేను పోయి చేస్తే, ఎంతమందికి అర్థమవుతుంది? అది ఎటువంటి క్రియ చేయదండి. నేను దేవునికి దోషినవుతాను, దేవునికి నేను లెక్క అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఆ విధంగానే చెప్తుంది. మనుషులందరి చేతను చంపబడుటకు రాయబడిన దేవుని పత్రికలు కారా మీరు అని అంటున్నాడు. ఏమండి? మనుషులందరి చేతను చదవబడుతున్నామంట మనం. అవునా? మనం చదివేవాళ్ళు లేరా? అమ్మా చెప్పండి. నిన్ను ఎవరో చదవట్లేదా? నన్ను కూడా చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుతారని నేనేం చేస్తున్నాను? నా కోరికలను చంపుకుంటున్నాను, నా ఆశలు చంపుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా తలంపులు చంపుకుంటూ ఉన్నాను. నేను దేవునికి భయపడి జీవిస్తున్నాను. మరి నువ్వు చెప్పగలవా సాక్ష్యం? అమ్మా, మీకంటే నన్ను ఎక్కువగా చదువుతారు. అవునా కాదు చెప్పాలి. సినిమా హాల్లో మీరు కనబడ్డారు అనుకుందాం, రోడ్డు మీద వెళ్తూ సినిమా హాల్ నుంచి బయటకు వస్తున్నారు అనుకో, మిమ్మల్ని అలా చూస్తాను అంతే, నేనేం చేయలేను. అదే సినిమా హాల్ నుంచి నేను బయటకు వస్తే, పాస్టర్ గారు చర్చిలో చెప్పాడు, ఎక్కడున్నాడు చూడు అని మీరేం చేస్తారు? ఫోటో తీసి చదివేసి స్టేటస్లో పెట్టేస్తారు. అవునాగా చెప్పండి? అవునాగా చెప్పండి? అందుకే మన మీద ఒక నిఘా ఉంది. నిన్ను ప్రతి ఒక్కరు చదువుతారని భయంతో నువ్వేం చేయాలి? నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి, నీ మాటలు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే సంఘం అంటే ఏడవద్దు. అక్కడ ఏమన్నాడండి? పెద్దలు ఒకడు వచ్చి ఏం చేశాడు? ఏడవకు, ఏడవకు. ఎందుకు ఏడవద్దు అంటున్నాడు? దానికి సొల్యూషన్ ఉంది. దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, జవాబు ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు యోహానా? ఏడవద్దని పెద్దలు ఒకటి చెప్తున్నాడు. కానీ ఆ పెద్దలు ఏడితే ఏడవరా అన్నాడు అనుకోండి, యోహాను పరిస్థితి ఏంటి? ఏడిపే మిగులుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఈరోజు మన డ్యూటీ ఏంటి? ఏడిపించడం కాదండి, ఏడిచేవారిని ఏం చేయాలి? ఓదార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి చేతను చౌబట్టుకు రాయబడిన దేవుని పత్రికలు మీరైతే, అందుకే ప్రసంగమును ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. అలా జీవించడమే మనకు శాస్త్రమైంది. ఎంతమంది ఆమేనంటారు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తూ ఉన్నాను. నా మాటలు అందరికీ అర్థమయ్యా? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి సంఘం అనగా ఏంటి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో ఎవరు ఉండాలి? పరిచరికులు ఉండాలి, పెద్దలు ఉండాలి, గొర్రెపిల్ల రక్తం కింద ఉన్న వారు ఉండాలి. ఆ రక్తం కింద ఉన్న వారి గురించి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వు చూసుకో అని చెప్తున్నా మనకి. ఇదిగో నిన్ను ఏలు పెట్టి చూపుతున్నావా? ఒక్క ఏళ్ళు నీ వైపు చూస్తాయి, నా వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయి? 3 ఏళ్ళే. కరెక్ట్ చెప్పండి. ఒక ఏళ్ళు మామూలుగా ఉంటుంది, ఒక ఏళ్ళు ఎలా చూపుతావు? 3 ఏళ్ళు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి ఒక వంతే చూస్తున్నావు, నువ్వు వైపు ఎన్ని వేలు చూస్తున్నావు తెలుసా? 3 వేలు చూస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? అందుకే ఇక్కడ ఏమంటామంటే, మనం మాట్లాడేటప్పుడు మనం అందరితో పాటు మాట్లాడాలి. ఇది నా గురించి ఒక్కడికే కాదు, మనందరికీ అని మాట్లాడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీకు అర్థమైతే ఆ ప్రత్యక్షను పొందుకుంటే ఆ 7 ముద్దలు ఎందుకు ఇవ్వబడ్డాయి నీకు అర్థమవుతుంది. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం.